వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. ఈరోజు మనతో పాటు బ్రెయినోవేషన్ నుంచి గణేష్ నాగ్ గారు ఉన్నారు. సో చాలామంది అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత లేదంటే ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు కూడా మస్ట్ అండ్ షుడ్గా ఇంటర్న్షిప్ ఉండాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. 3 months ఇంటర్న్షిప్ చేస్తే ఎక్కడైనా జాబ్కి వెళ్ళినప్పుడు దాన్ని కన్సిడర్ చేస్తారు అనేటువంటిది అయితే ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఆ ఇంటర్న్షిప్ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనం గణేష్ నాగ్ గారు మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ దాని ప్రకారం ఏంటంటే సిస్టమ్స్ కొన్ని చేంజెస్ అయితే మనం చూస్తూ ఉన్నాము. అవునండి. రికగ్నిషన్ ఉన్నటువంటి ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో వాటిల్లో ఇంటర్న్షిప్ అటు అకాడమీ పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉండగానే చేస్తే ఖచ్చితంగా ఏదైనా జాబ్కి కన్సిడరేషన్ ఉంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆ ప్రాసెస్ ఏంటండి అసలు? యాప్సీ అనేది ఒకటి వచ్చి ఈ విధంగా చేస్తున్నారని అంటూ ఉన్నారు కదా, ఏంటి సార్ అదే? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో February 14న గొప్ప శుభారంభం. అంటే బేసిక్గా ఏమవుతుందంటే ఇంతకు ముందు అంతా కూడా జనరలైజ్డ్గా ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా స్టూడెంట్స్కి ఇండస్ట్రీలో జాబ్స్ ఉండేవండి. కానీ ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో జాబ్స్కి వెళ్ళాలి అంటే ఆ ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తుంది, ఎందుకంటే ఈ చాలా వరకు ఫినాన్షియల్ కడౌన్స్ ఇవన్నిటిలోని కంపెనీస్ కూడా ట్రైనింగ్స్ మీద అంత ఇన్వెస్ట్ చేయట్లేదండి. అందుకోసం ఏం చేస్తానంటే వీళ్ళ కంపెనీస్కి వెళ్ళే ముందే ఈ డిగ్రీ కానీ కాలేజీలో కానీ అయ్యే అంటే వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో దానికన్నా హయ్యర్గా అవుట్ సైడ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి అనేది బేసిక్గా అందరికీ తెలిసిన విషయం. అయితే దానికి కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయంటే టెక్నాలజీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళని మేము తీసుకుంటాం, ఇంతకు ముందులో మేము ట్రైనింగ్ ఇవ్వం అని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. వాళ్ళు కూడా కాస్ట్ కటింగ్ చేసుకోవాలి, 6 నెలలు మీ మీద ఇన్వెస్ట్ చేయలేము అనేది. అందుకే ఇప్పుడు కాలేజీలు కూడా ఏమవుతుందంటే మనం కొంచెం ఓల్డ్ సిలబస్ ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే మ్యాండేటరీగా ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీస్ అంటే పైథాన్ ఫుల్ స్టాక్ అవ్వచ్చు, లేదంటే AWS డెవాప్స్ అవ్వచ్చు. స్టూడెంట్స్ అందరికీ ఏంటంటే ఈ AICT కానీ యాప్సీ కానీ మ్యాండేటరీ ఏం చేసిందంటే స్టూడెంట్స్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కానీ థర్డ్ ఇయర్ ఎనీ స్టూడెంట్ డిగ్రీ స్టూడెంట్ ఎస్పెషల్లీ యాప్సీ అని మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ అండి. అబ్రివేషన్ ఏంటి సార్ దానికి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ అని కౌన్సిల్ యాప్సీ అంటాం. సో వీళ్ళు ఏం చేశారంటే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ ఇంటర్న్షిప్ చేయాలి అని లాస్ట్ 2-3 years నుంచి దీన్ని ఒక ప్రపోజల్ కాలేజ్ అన్ని డిగ్రీ కాలేజీకి ఇచ్చారు. అయితే ఏమైందంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు చాలా వరకు చిన్న చిన్న జెరాక్స్ షాపుల నుంచి కానీ ఎక్కడెక్కడి నుంచో ఇంటర్న్షిప్ అని డూప్లికేట్ సర్టిఫికేట్లు చాలామంది తెచ్చుకున్నారు స్టూడెంట్స్. దీనికి ఇవేమయ్యి అంటే ఇండస్ట్రీ బయటకు వచ్చిన తర్వాత డిగ్రీలు వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్లు చాలా వరకు వర్కౌట్ అవ్వలేదు. అందుకు మనకి యాప్సీతో ఏం చేస్తామంటే కొన్ని కంపెనీస్ ఏవైతే బాగా ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి బ్రెయినోవేషన్ ఎస్పెషల్లీ మనకి ఒక ప్రపోజల్ జనరల్ ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి అని. అయితే అంటే డిగ్రీ స్టూడెంట్స్ అందరినీ చూసుకున్నానంటే జనరల్గా మనం వీళ్ళకి ఛార్జెస్ ఎలా పెడతామంటే మన దగ్గర ఇంటర్న్షిప్ అనేది ట్రైనింగ్ ప్లస్ ఇంటర్న్షిప్ 10,000 15,000 ఇలా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్ అందరూ చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు. అందుకోసం మనం చాలా లిమిట్ చేసి 590 రూపీస్కే ఇంటర్న్షిప్ వాళ్ళకి అందిస్తున్నాం. సో ఇది కూడా వాళ్ళు 3 నెలల నుంచి 6 నెలల వరకు ఎంతన్నా వాళ్ళ టైం డ్యూరేషన్ పెట్టుకోవచ్చు పర్ స్టూడెంట్కి. వీళ్ళందరికీ లైవ్ క్లాసెస్తో పాటు రికార్డెడ్ క్లాస్ అంటే వీళ్ళకంటూ మన అప్లికేషన్లో రిజిస్టర్ అయిన తర్వాత 6 నెలల పాటు వాళ్ళకి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయండి. వాళ్ళు 24 hours ఎప్పుడన్నా వాళ్ళు నచ్చిన టైంలోకి యాక్సెస్ చేసుకోవచ్చు. అసైన్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడైనా డౌట్స్ ఉన్నాయంటే మనం వీక్లీ వన్స్ లైవ్ సెషన్స్ పెడుతూ ఉంటాం. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి ఏంటని చెప్తాం. వీళ్ళకి ఏంటంటే అన్ని అంటే లైక్ పైథాన్ అంటే పైథాన్, లేదంటే AWS అంటే AWS, డేటా సైన్స్ అంటే డేటా సైన్స్, వీటన్నిటిలోని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నామంట 6 నెలల పాటు. సో వాళ్ళు ట్రైన్ అయిన తర్వాత అందరికీ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నామంట. సో ఇది ఎలా సార్? అంటే ఈ ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని మంత్స్ ఉంటుందండి? ఇది 3 నెలల నుంచి 6 నెలలు అండి. స్టూడెంట్ ఎందుకంటే కొన్ని కాలేజ్లో 3 నెలలు అన్నారు, కొన్ని కాలేజ్కి 6 నెలలు అన్నారు. సో వాళ్ళే చూస్ చేసుకోవచ్చు అండి, వాళ్ళు చూస్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో వాళ్ళు ఏ కోర్సులో అయితే రాణించాలనుకుంటున్నారో వాళ్ళకి అది ఆప్షన్ కింద ఉంటుంది. అండ్ వెరీ లెస్ ప్రైస్లో 590 రూపీస్కి మనం ఆఫర్ చేస్తాం. వెరీ గుడ్ అండి. సో బ్రెయినోవేషన్ నుంచి 590 రూపీస్కి మనం ఆఫర్ చేస్తాం. ఎలా సార్? అంటే జనరల్గా ఇది ఫినిష్ చేసుకున్న తర్వాత మీ బ్రెయినోవేషన్ నుంచి ఏమన్నా అసోసియేషన్ పాయింట్ నుంచి అయినా సరే హెల్ప్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైతే ఇది ఫినిష్ చేసుకుంటారో వాళ్ళలో బెస్ట్ ఉన్న వాళ్ళకి మేము ఇంటర్వ్యూస్ చేస్తున్నామండి. సో కొంచెం కమ్యూనికేషన్ 2 బాగున్న వాళ్ళందరినీ మేము తీసుకొని వాళ్ళకి అంటే మాకు అరౌండ్ ఒక 300 కంపెనీస్ ఉన్నాయండి కనెక్షన్. సో ఆ 300 కంపెనీస్కి వీళ్ళు రెజ్యూమ్స్ అయితే పంపిస్తామండి. ఓకే. సో ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి? సో సేమ్ నెంబర్ అండి, లైక్ మన
డిస్ప్లే మీద ఉన్న నెంబర్ని కాల్ ఆర్ వాళ్ళు మెసేజ్ ఆర్ చేస్తారు. వాట్సాప్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీ అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్ సార్, అవునండి. వెరీ గుడ్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గణేష్ నాగ్ గారు. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఎవరైతే ఇప్పుడున్న రెగ్యులర్ కోర్సెస్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు అకాడమీలో ఉన్నారో ఒకసారి వీడియో చూసిన తర్వాత మా కాలేజీకి కూడా ఇది ఎందుకు రాలేదు అనేటువంటి డౌట్ కనుక మీకుంటే అలా అయినా అప్రోచ్ అయ్యి సో గణేష్ నాగ్ గారితో మాట్లాడి మా కాలేజ్లో కూడా ఈ కోర్సెస్ రన్ చేయండి, మాకు కూడా ట్రైనింగ్ పీరియడ్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు త్రూ రిజిస్ట్రేషన్ అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదు అనుకుంటే లేదు నేను డెఫినెట్గా నేర్చుకుంటాను, డైరెక్ట్గా నేను అకాడమీతో సంబంధం లేకపోయినా సరే ఫస్ట్ బ్రెయిన్ ఇన్నోవేషన్ని మీట్ అయ్యి ఒకసారి అసలు ప్రాసెస్ ఏంటి అనేది కనుక్కొని జాయిన్ అవుతాను అనుకున్నటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.